నమస్కారం. కేడీ న్యూస్ కి స్వాగతం. ప్రజల ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా చెరువు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయకుండా ప్రజాప్రతినిధులు పరిశుభ్రత కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని అధికారులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా అమలు చేస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా పంచాయతీ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహిస్తున్న పారిశుభ్రత కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టేకిరాల చెరువు వద్ద నిర్వహిస్తున్న శానిటైజేషన్ పనులను జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ పరిశీలించారు. అనంతరం సదాశివ్ నగర్ కు ప్రియల్ హైవే ఇరుపక్కల జరుగుతున్న శానిటైజేషన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు పంచాయతీ మున్సిపల్ సిబ్బంది సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. టేకిరాల చెరువులో గణేష్ దుర్గాదేవి నిమజ్జనం జరిగిన ప్రదేశాలలో చెరువు పరిసర ప్రాంతాల్లో శుభ్రతను కాపాడేందుకు సంబంధిత శాఖల అధికారులు చెరువు వద్ద పేరుకుపోయిన వ్యర్థాలు తొలగించాలన్నారు. శానిటైజేషన్ పనులు పూర్తి చేసి ఈ రోజు సాయంత్రం లోపు ఆ ప్రాంతాన్ని సమతలంగా చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. Okay. వంట గ్యాస్ కొరత సమస్యగా మారింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా పైన ఆంక్షలు పలు రంగాలపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ ప్రాంతాలలో గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు ఏజెన్సీల వద్ద క్యూ కడుతున్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో గ్యాస్ సిలిండర్ల కోసం ఏజెన్సీల వద్ద జనం క్యూలు కడుతున్నారు. యుద్ధం వల్ల గ్యాస్ సరఫరా ఎక్కడ ఆగిపోతుందోనని జనం భయపడి గ్యాస్ సిలిండర్లను బుకింగ్ చేసుకుంటున్నారు. 6 రోజుల ముందు గ్యాస్ బుకింగ్ చేసినా హోమ్ సిలిండర్ డెలివరీ చేయడం లేదని వినియోగదారులు చెబుతున్నారు. మరోవైపు అధికారులు హోటళ్లపై దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. దాడుల వల్ల భయంతో పలు హోటళ్లు మూసివేస్తున్నారు. దట్టమైన పొగలతో మంటలు వ్యాపించి రన్నింగ్ లో ఉన్న కారు దగ్ధమైంది. ఈ సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ శివార్లో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆపివేశారు. రన్నింగ్ లో ఉన్న కారులోంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకొని మంటలు వ్యాపించి కారు దగ్ధమైన సంఘటన కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని లింగాపూర్ గ్రామంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ విధంగా ఉన్నాయి. లింగాపూర్ గ్రామానికి చెందిన అనిల్ లింగాపూర్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తుండగా ఒక్కసారిగా కారులోంచి పొగలు రావడంతో గమనించిన డ్రైవర్ అనిల్ వెంటనే అప్రమత్తమై కారు నుంచి బయటకు దూకేశారు. దట్టమైన పొగలు వ్యాపించడంతో మంటలు అంటుకుని కారు పూర్తిగా దగ్ధమైంది. వెంటనే అప్రమత్తమైన అనిల్ ఫైర్ ఇంజిన్ అధికారులకు పోలీసులకు సమాచారం చేరవేశాడు. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది చేరుకొని మంటలను ఆపివేశారు. ఘటనా స్థలానికి కామారెడ్డి అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి చేరుకొని విచారణ చేపట్టారు. దగ్ధమైన కారు లింగాపూర్ గ్రామానికి చెందిన బంధుల రాజుకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. దూరం ఉండ పెట్రోల్ ట్యాంక్ వెళ్తుంది ట్యాంక్ వెళ్తుంది అది వెళ్తుంది అయిపోతుంది
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న బాలసదనంలో బాలికలకు రక్షణ కరువైంది. బాలసదనం నుంచి 2 బాలికలు అదృశ్యమయ్యారు. దీంతో బాలసదనం నిర్వాహకులు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాలసదన్ భవన్ నుంచి 2 బాలికలు పరారయ్యారు. పల్వంచ మండలం మంతం దేవునిపల్లి గ్రామానికి చెందిన 16 సంవత్సరాల గోగుల రమ్య, లింగంపేట మండలం ముంబాజుపేట గ్రామానికి చెందిన 17 సంవత్సరాల అక్సానా అనే 2 బాలికలు ఈ రోజు ఉదయం 6 గంటల సమయంలో బాలసదన్ నుంచి వెళ్లినట్టు తెలిసింది. సదన్ అధికారి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలసదన్ నుంచి తప్పించుకున్న బాలికలు తల్లిదండ్రుల వద్దకు వెళ్లారా, వేరే ఎక్కడికైనా వెళ్లారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, ఎంబీబీఎస్, ఎండి, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. 50 పడకల ఐఎస్ఓ సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ఐసీయూ, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్: ఆర్ఎన్బి బిల్డింగ్ ఎదురుగా, NH44 రోడ్,
కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్ ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. శ్రీ గణేష మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రసూతి, పిల్లల, సర్జికల్, జనరల్. మన కామారెడ్డిలో ప్రతిరోజు డాక్టర్ ఏ శృతి రెడ్డి ఎంబీబీఎస్ డీజీఓ గైనకాలజిస్ట్ గారిచే వైద్య సేవలు, నార్మల్ డెలివరీ, సిజేరియన్ డెలివరీ, హిస్టెక్టమీ, ట్యూబెక్టమీ, పెయిన్లెస్ లేబర్, పీసీఓడి, హార్మోన్లకు సంబంధించిన సమస్యలు, అల్ట్రాసోనోగ్రఫీ స్కానింగ్ ద్వారా అత్యాధునిక వైద్య సేవలు అందించబడును. సంతానం లేని వారికి ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ చేపడుతున్న సేవలు అభినందనీయమని జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి అన్నారు. మహిళలపై జరిగే హింసకు వ్యతిరేకంగా చట్టపరమైన రక్షణలు ఉన్నాయని చెప్పారు. అవసరమైన వారు ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఐవీఎఫ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జీజీహెచ్ లో నవజాత శిశువుల తల్లులకు ప్రత్యేక కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవల సంస్థ కార్యదర్శి నాగరాణి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పిల్లలకు ఏమిచ్చినా ఆశీర్వాదం పొందినట్టుగా అనుకోవాలన్నారు. పసిపిల్లలు దేవుళ్లతో సమానమని చెప్పారు. పిల్లలకు పౌష్టికాహారం అందించడం మన బాధ్యత అని తెలిపారు. అప్పుడే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారన్నారు. మహిళలు నాయకత్వ బాధ్యతలు చేపట్టడం జాతీయ పురోగతికి అంతర్భాగమని చెప్పారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేపట్టిన ఐవీఎఫ్ సంస్థను అభినందించారు. ఐవీఎఫ్ ప్రతినిధులు మాట్లాడుతూ ఐవీఎఫ్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా 1600 విలువైన 40 కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వీణా, తహసీల్దార్ హిమబిందు, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు, ఐవీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎర్రం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి దొంతి సుధాకర్, కోశాధికారి వెంకటేష్, మహిళా విభాగం అధ్యక్షురాలు నీలరజని, నాయకులు ఈశ్వర్, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము అట్లా చేస్తాం. స్లోగన్స్ ఉన్నాయి ఏం లేవు కదా. ఏం లేదు. కొంచెం అయ్యో మనము చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలు దేవుళ్ళు, వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళకి మంచి పోషణ ఆహారం మనం ఇవ్వడం మన బాధ్యత. ఎంత పోషణ కల్పించేసి వాళ్ళని మంచిగా పెంచితే అంత మంచి వారికి అందరికీ కృతజ్ఞత. సందర్భంగా ఐవీఎఫ్ నుంచి మేము చిన్నపిల్లలకు నవజాత శిశువులకు వాళ్ళకు సంబంధించిన కిట్ ఇవ్వడం జరిగింది. దానికి సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మా జడ్జి మేడం గారు వచ్చారు, ఆర్డీఓ వచ్చారు, తహసీల్దార్ గారు వచ్చారు. మాకు పిలిచినందుకు, వాళ్ళు వచ్చి మాకు సహకరించినందుకు, ఈ ప్రోగ్రాం దిగ్విజయంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు. 37 కిట్లు అండి. ఒకటి 1600 రూపాయలు చొప్పున ఉంటుంది. మా మహిళలు అందరం కలిసి వచ్చినాము, వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. విభాగంలో మహిళా దినోత్సవ సందర్భంగా మా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మహిళా విభాగం సందర్భంగా మన ప్రభుత్వ హాస్పిటల్లో చిన్నపిల్లలకు పుట్టిన చిన్నపిల్లలకు కిట్లు ఇవ్వడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని చాలా ఈ సేవా కార్యక్రమం నిర్వర్తించినందుకు మాకు చాలా ఆనందకరంగా ఉన్నది. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు వచ్చిన ముఖ్య అతిథులు ఆర్డీఓ వీణా మేడం గారు, తహసీల్దార్ మేడం గారు మరియు జడ్జి నాగరాణ్ మేడం గారు కూడా ఈ ఆతిథ్యాన్ని అందుకొని, మా యొక్క ఆతిథ్యాన్ని అందుకొని ఈ ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మాకు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు చేయడానికి మాకు సహకరిస్తున్నటువంటి మా ఐవీఎఫ్ ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ మెంబర్స్కు, కార్యవర్గ సభ్యులు మరియు
ప్రధాన ఉపాధ్యక్షులు అధ్యక్షుల గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఈ మాకు సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.